హలో అండి, నమస్తే అందరికీ. మనం పెంచిన పూల మొక్కల నుంచి పూలు తీసుకొని మనమే దేవుడికి ఈ విధంగా అర్పించడము ఎంత బాగుంటుందో కదా. ఈ పువ్వులు మన ప్రేమకి, మన శ్రమకి, మన మనసుకి నిదర్శనంలాగా ఉంటాయండి. ఇవి మనము దేవుడికి సమర్పించడం వల్ల చాలా పాజిటివ్గా ఉంటుంది. మనసు కానీ ఇల్లు కానీ అంత పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు మా తోటలో పూసినటువంటి మల్లెపూలని ఈ విధంగా దండగట్టి స్వామివారికి సమర్పించాము. ఎంతో ప్రశాంతంగా ఉందండి చూస్తే. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము. అలాగే మల్లె చెట్టుకి నేను ప్రత్యేకమైనటువంటి ఫెర్టిలైజర్స్ చాలా ఇచ్చాను. అవన్నీ నేను వీడియో చాలా చేశాను. అవన్నీ చూడండి. ఇప్పుడు ఇంకొక ఫెర్టిలైజర్ ఇస్తాను, అదేంటో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మనోహరం. మల్లె చెట్టు చూడండి ఎంత విరగపూస్తున్నాయో. పూలు చాలా చాలా పూలు వస్తున్నాయి. దీనికి నేను ఇప్పటిదాకా ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అన్నీ చాలా చూపించాను. మీరు ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఈరోజు కూడా ఒక మంచి ఫెర్టిలైజర్ని ఇస్తున్నాను నేను. ఆ ఫెర్టిలైజర్ కూడా చూడండి పువ్వు ఒక్కొక్కటి మంచి సైజులో వస్తున్నాయి. ఫెర్టిలైజర్స్ అయితే చెప్తాను. దానికన్నా ముందర ఇక్కడ ఉన్న పువ్వులని కోసుకుంటూ మీతోటి కొన్ని విషయాలను పంచుకుంటానండి నేను. మనం ఈ విధంగా ప్రకృతిలో ఉంటూ మనం రోజు ఇలా ఏవో పూలు పళ్ళు ఇలాంటివన్నీ మనం మిద్దె తోటలో తీసుకుంటుంటాం కదా. ఇలా తీసుకుంటున్నప్పుడు మనల్ని చూస్తారు మన పిల్లలు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా ప్రకృతికి కాస్త దగ్గరగా ఉండడం అనేది నేర్చుకుంటారు. మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకు కూడా ఇది ఒక మంచి పాఠంలాగా ఉంటుందండి ప్రకృతిని ప్రేమించడానికి. ఈ టెర్రస్ గార్డెన్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రోజుల్లో. ఈ విధంగా మనము పూలు పళ్ళు కూరగాయలు మన టెర్రస్ గార్డెన్లో పెంచడం చూస్తున్నప్పుడు పిల్లలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటారు. అలాగే వారికి కూడా ప్రకృతి విలువ అనేది తెలుస్తుంది. వారి జీవిత శైలి కూడా వారి జీవన శైలి కూడా మంచిగా సహజంగా సాగుతుందనమాట. అలా మనము వారిని అన్ని సహజ సిద్ధంగా వారి జీవనశైలి మంచిగా ఉండడానికి మనం కూడా మన ప్రయత్నం చేసినట్టు ఉంటుంది. ఇలాంటి టెర్రస్ గార్డెన్స్ మనము పిల్లలకు కూడా అలవాటు చేసినట్టయితే ఈ విధంగా చక్కగా ప్రకృతిలో తిరుగుతూ ఈ మల్లెపూలు చూసారు కదా ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయో. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉంటాము, పాజిటివ్ ఎనర్జీతో ఉంటాము. అదండి చెప్పాలనుకున్నది. అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా మల్లెపూలు నేను రోజు కోసుకుంటూనే ఉన్నానండి. మంచిగా ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా ఇవి సీజన్లో వస్తాయి కాబట్టి ఆ సీజన్ అంతా మనము మల్లెపూలు తీసుకోవాలంటే ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ప్రతి 10 రోజులకు ఒకసారి ఇస్తూనే ఉండాలి. నేను టీ పౌడర్ అని, చాక్ పీక్స్ పౌడర్ అని, బోన్ మీల్ అని చాలా రకాల ఫెర్టిలైజర్స్ చూపించాను మీకు. అవి ఏ విధంగా వేసుకోవాలో, అరటి పండుని వాటర్లో నానబెట్టి ఏ విధంగా ఇవ్వాలో చూపించాను. ఈ విధంగా ఏవైతే పువ్వులు తీసేసిన తర్వాత ఈ విధంగా సాఫ్ట్ ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలని. అప్పుడు ఒక దగ్గర మనం కట్ చేస్తే 2 కొమ్మలు స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా ఒక దగ్గర కట్ చేసామనుకోండి, 2 కొమ్మలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనకి పువ్వులు అనేవి డబల్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా చూసారు కదా, అక్కడ కట్ చేశాను ఇంతకుముందు నేను పూలు కోసినప్పుడు, అక్కడ 2 కొమ్మలు వచ్చినాయి. అప్పుడు మనకి డబల్ అవుతాయి అన్నమాట పూలు. ఆ విధంగా సాఫ్ట్ ప్రూనింగ్ అయితే తప్పకుండా చేసుకుంటుండాలి. ఇప్పుడు నేను ఫెర్టిలైజర్ చూపిస్తానండి. నేను తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ ఇవి కొబ్బరి చెక్క అండి. ఇది కొబ్బరి నూనె తీసిన తర్వాత వచ్చే చెక్క. ఇది పల్లి చెక్క, ఇది నువ్వులు చెక్క, నువ్వులు ఆయిల్ తీసిన తర్వాత మిగిలిన చెక్క. ఇది కుసుమ చెక్క పొడి అనమాట అది. ఈ విధంగా ఈ 4 పౌడర్స్ తీసుకున్నానండి నేను. ఇందులో కొద్దిగా వేపపిండి ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. వేప గింజల పొడి ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్లో నానబెట్టి ఉంచుకున్నాను. ఇవన్నిటితోటి ఒక మంచి ఫెర్టిలైజర్ తయారు చేసుకుందామండి. ఇవన్నిట్లలో మంచి పోషకాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా నేను 40, 50, 60 రూపాయలకి అలా ఒక్కొక్క దానిని బట్టి తీసుకొచ్చుకున్నాను. నూనె గానుగులు తీసే ప్లేస్లో దొరుకుతాయి. ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్లో వేసేసుకుంటున్నాను. అన్ని పోషకాలు ఉంటాయండి ఇందులో. చక్కగా మల్లె చెట్లకే కాదు, అన్ని పూల మొక్కలు పళ్ళ మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చు.
మంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అన్నీ ఉంటాయి ఇందులో. మైక్రో న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వాటర్లో కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఇందులో వేపపిండి నానబెట్టిన ఈ వాటర్ కూడా వేసినట్టయితే ఎలాంటి చీమలు కానీ, మట్టిలో ఏదన్నా పురుగులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. అందుకని ఇందులో ఆ వాటర్ కూడా కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకొని ఒక 2 రోజులు ఉంచేసుకుంటానండి. ఇందులో ఆవ చెక్క అయితే కలపట్లేదండి, ఎండాకాలం కదా కొద్దిగా వేడి ఎక్కువ ఉంటుంది ఆవ చెక్కలోని. సమ్మర్లో ఆవ చెక్క కలపట్లేదు. ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ కూడా కలిపేసుకొని వాటర్లో ఏదన్నా ఒక మూత పెట్టేసుకొని ఒక 2 డేస్ అలా పక్కన పెట్టేసుకుంటాను. కావాలంటే రోజు ఒకసారి తీసి కలుపుకోవచ్చండి. కలుపుకున్నట్టయితే మంచిగా కలిసి అందులో సూక్ష్మజీవులు అనేవి వృద్ధి చెందుతాయి. నేను ఇంతకుముందే 2 రోజుల క్రితం నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఈ వాటర్ని. సేమ్ ఇప్పుడు మీకు ఏ విధంగా కొద్దిగా వేసి చూపించానో అదే విధంగా అవన్నీ వేసి కలిపి ఉంచుకున్నాను. అది 1:10 రేషియోలో వాటర్ కలుపుకోవాలి. బాగా డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఇప్పుడు ముఖ్యంగా నేను మల్లె మొక్కలకి ఇస్తున్నాను. ఇప్పుడు 10 రోజులు అయిపోయింది వీటికి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చి, అందుకని ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. 10 డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరీ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండండి. ఇస్తేనే మనం ఈ సమ్మర్ అంతా కూడా మంచిగా ఆస్వాదించగలము మల్లెపూలని. ఇక్కడ సంపెంగ చెట్టుకి కూడా ఇస్తున్నానండి. అసలు ఈ చెట్టుకి ఎంత పువ్వులు బాగా వస్తున్నాయి, ఎంత మంచి పరిమళం వస్తుందంటే అంత బాగా వస్తుందండి. ఇంక ఈ చెట్టు గురించి ఏం చెప్పానండి, ఇది మధుకామిని ప్లాంట్. ఇప్పటికి 4 సార్లు అయిపోయి ఇది 5వ సారి అండి ఈ సీజన్లో. చెట్టు నిండా మొగ్గలే చూస్తున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి.